మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి రాష్ట్రంలోకి రౌడీయిజం, ఫ్యాక్షనిజాన్ని తీసుకొచ్చారని జనసేన అధినేత పవన్ ఆరోపించారు. రౌడీయిజాన్ని ఉక్కు పాదంతో తొక్కేయాలంటే ఏపీలో కూటమి ప్రభుత్వం రావాలని పిలుపునిచ్చారు. పవన్ వ్యాఖ్యలకు పెద్దిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. వారి వ్యాఖ్యలను ప్రజలు చూస్తున్నారని, వైసీపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. రౌడీజం ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే పుంగనూరులో 3 పంచాయతీలు తప్ప అన్ని ఏకగ్రీవం చేసుకున్నారు. ఇసుక టెప్పర్ మీద వీళ్ళ పేరుంటే బెంగళూరు దాకా ఎవరు ఆపే హక్కు లేదు. పులిపర్ల మండలంలో మీలాంటి ఒక సగటు మనిషి, సామాన్యమైన కార్యకర్త అడిగితే 2 చేతులు ఎరగొట్టారు మిథున్ రెడ్డి గారి ప్రజలు, మనకి పెద్దిరెడ్డి గారి మనుషులు. బోరగమంద పంచాయతీలో ఒక కార్యకర్తకి అడ్డగోలుగా 2 కాళ్ళు నరికేశారు. ఏంటి దందా అని అడిగితే మరి మార్చాలా లేదా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని, మిథున్ రెడ్డి గారిని కిందకి తీసుకురావాలా లేదా? మీకుందా కోపం? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మళ్ళీ మన జిల్లాకు సంబంధించిన మాడ కిరణ్ కుమార్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు కూడా వేరే కార్యక్రమం లేదు. మేము ఈ నియోజకవర్గంలో డెవలప్ చేస్తాము లేదా మేము రాయలసీమ అభివృద్ధికి పాటుపడతాము, అది ఏది కూడా మాట్లాడకుండా కేవలం నన్ను, జగన్మోహన్ రెడ్డి గారిని దూషించేదే పనిగా పెట్టుకొని మాట్లాడారు. మరి వీళ్ళు తిట్ల పురాణాలు వదిలి ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి, లేదా మీ ఇష్టం వచ్చినట్లు ఈ విధంగానే మాట్లాడుతూ ఉంటే మాకేం ఇబ్బంది లేదు. ప్రజలు దీన్నంతా కూడా గమనిస్తూ ఉన్నారు. దీనివల్ల ఇంకా ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుంది తప్ప కీడు జరిగే ప్రసక్తే లేదు.